ఓం శ్రీ గణేశాయ నమః. ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. శ్రీమద్భాగవతం దశమస్కందం. సమస్త గురుమండలికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటూ భాగవతం చదువుకుంటున్నాము. ఆ భగవానుని లీలల గురించి చదువుకుంటున్నాము. అందులోని భాగమే వేణుగానము. శరదృతువులోని నీరు తేటబడింది. చంద్రకిరణాలు సోకి పైరులు నిండుగా పెరిగాయి. రాజులు విజయోత్సవాలు, రమణులు లక్ష్మీ పూజలు, జనులు జగజ్జననీ ఉత్సవాలు జరుపుకుంటున్నారు. మన్మధుడు తన కార్యక్రమం చేపట్టడం సంకల్పించాడు. ఇలాంటి ఆహ్లాదకరమైన శరదృతువులో ఆ కృష్ణుడు హాయిగా పశువుల్ని మేపుకుంటూ ఆ వేణు ఊదుకుంటూ ఆనందించేవాడు. శ్రీకృష్ణుడు వేణుగానం గాంధర్వ గానము, సిగలో నెమలిపించము, మెడలో వైజయంతిమాల, చెవులలో పువ్వులు, చేతిలో మురళి, ఆ విశ్వమోహనాకారమును చూసి దేవతలు కూడా పరవశులయ్యేవారు. ఇక గోపకన్యల గురించి ఏమైనా వేరే చెప్పాలా? వేణుగానం విని గోపికలు మైమరచేవారు, సిగ్గు విడిచేవారు, దేహధ్యాసయే లేని వారయ్యేవారు. గుంపులుగా చేరి తమలో తాము ఆ జగన్మోహనాకారుని లీలా విశేషాలను ముచ్చటించుకునేవారు. వారి సంభాషణలు ఇలా ఉన్నాయి. విన్నావంటే సుందరి, మురళీమోహన్ వేణుగానం నీ మనస్సు చెలించలేదా? నేనైతే పరవశురాలనైపోయాను సుమా. మన సంగతి అలా ఉంచు. ఆ విమానాల్లో భర్తలతో విహరిస్తున్న ఆ దివ్యాంగనులు కూడా ఆ మదన గోపాలుని మోహన మురళీనాదం విని వశము తప్పి పదుల్లో చేతుల్లోకి ఒరిగిపోయారట అని ఒక ఆమెంది. అంటే ఇంకొక ఆమె ఇలాగంటుంది, నన్ను అడిగితే ఈ కన్నులు చెవులు మనకి దేవుడు ఎందుకు ఇచ్చినట్లు? కన్నుల పండగగా ఆ ముగ్ధ మోహన రూపాన్ని తిలకించటానికే కదా. వీణుల విందుగా అతని వేణుగానాన్ని వినటానికే కదా అని ఇంకొక ఏమంటుందంటే, అమరావతిని అమితంగా వర్ణించే కవులు మన బృందావనాన్ని చూస్తే మరి ఆ అమరావతి ప్రసక్తే ఎత్తరు కదా అని ఇంకొక ఇలా విలపిస్తున్నారు. అయ్యో, నేను గత జన్మలో నోములు నోచినప్పుడు యమునా నత్తీరాన వెదురు మొక్కగా అన్న పుట్టలేదే అని, పుట్టాలని ఎందుకు కోరుకోలేదో ఇంత మందభాగ్యం నేను అని అనుకుందంట. ఆ ఎదురుగొట్టం చూడు, ఆ వేణువు ఎదురుగొట్టం వేణువులాగా తయారయ్యి ఎంత పుణ్యం చేసుకుందో. ఎప్పుడు ఆ గోపాలకృష్ణుని పెదాల మీదే అంటు పెట్టుకునే ఉంటుంది అని ఇంకొక ఆమె ఇలా చమత్కారంగా మాట్లాడుకుంటూ, చెలియా చూసావటే ఆ నీలమేఘశ్యాముడు అలా వెళ్తుంటే అతని వెంట నృత్యం చేసుకుంటూ ఆ నెమళ్ళు కూడా ఎలా వెళ్తున్నాయో, బహుశా వాటికి అతడే మేఘాల్లాగా కనబడుతున్నాడేమో అని ఇంకొక ఆమె ఇలా అంటున్నారు. ఇంతే కాదు ఇంతులారా, ఎలాంటి జ్ఞానం లేని అడవి మృగాలు కూడా ఆ గోవిందుని వేణునాదం వినేసరికి మేతలు కూడా మాని చెవులు నిక్కించి ఆ చేష్టలుడిగి నిల్చుండిపోతాయి అంట. లేగలు తల్లులు కుడిసే పాలు త్రాగడం కూడా మానేసి ఆ చిన్ని కృష్ణుని అందే ధ్యాస నిలిపి వింటాయట. నదీ జలాలు కూడా ఉరకలు వేయటం, ఆ ప్రవాహమే కాస్త వేగాన్ని తగ్గించి వేణుగానాన్ని విని వెళ్దాంలే అనుకుంటాయట అని అన్నట్లు ఆ మందగమనంతో వెళ్తుంటాయట. పక్షులు కిలకిల రావాలి మానేసి వేణునాదానికి లయబద్ధంగా తమ స్వరాలు కలుపుతున్నాయి అని ఇంకొక జాణ ఇలా అనుకుంటున్నారు. అడవిలో ఎవరు? అడవిలోని కోయకాంతులు నెమలి ఈకలు ఆకులు మొలలకు చుట్టుకొని మధురమైన పళ్లను సుగంధ పుష్పాలను మాధవును కర్పించి పరవశించిపోతారట. మీకు తెలుసా అంటున్నది ఇంకొక అంటున్నది మురళీగానం వింటూ మోడులు చిగురించటం నీవు చూడలేదా అని. ఈ కొండ నూతన వధువులాగా
కృష్ణుల పాదస్పర్శతో పులకించిపోతుండటం మీరు గమనించలేదటే అని ఇంకొక ఆమె అడుగుతుంది. ఈ విధంగా మనోహరమైన ముచ్చట్లతో బాలకృష్ణుని యందు తమకున్న ప్రేమాతిశయాన్ని వెళ్ళబుచ్చుకుంటూ ఆ గొల్లపడుచులు మంద నుంచి అతని రాకకై ఎదురు చూస్తుంటారట. గోపికా వస్త్రాపహరణం. హేమంత ఋతువు వచ్చింది. శ్రీకృష్ణ ధ్యాసలోనే రెయ్యింబవళ్ళలో కాలం వెళ్ళబుచ్చుకుంటున్న ఆ గోపకన్యలు అతనినే తమకు పతిగా అనుగ్రహించాలని వారందరూ కాత్యాయని వ్రతాన్ని చేస్తున్నారు. మార్గశిర మాసమంతా వేకోజామును లేసి కాళిందీ నదిలో స్నానం చేసి ఇసుకలో దేవీమూర్తిని చేసి సుగంధ పుష్పాలతో అలంకరించి ధూపదీప నైవేద్యాలతో ఆరాధించి నైవేద్య ప్రసాదం ఆరగించి ఇండ్లకు వెళ్ళేవారు. స్నానం చేస్తున్నప్పుడు కూడా శ్రీకృష్ణ నామగానమే చేసేవారు. కాత్యాయని దేవిని ఇలా ఉపాసించేవారట. ఆశ్చర్యకరమైన శక్తిశాలిని మహాయోగిని అధీశ్వరి ఓ మాత, నీకు మేము నమస్కరిస్తున్నాము. నాకు నందగోప కుమారుని పతిగా అనుగ్రహించు అని ఆ కాత్యాయని మాతని వాళ్ళు కోరుకుంటారట. ఒకనాడు ఈ కన్యలందరూ కలిసి చెట్టాపట్లాలేసుకొని కృష్ణ గీతాలు పాడుకుంటూ సొగసుగా నడుస్తూ యమునా తీరానికి చేరుకొని ఒక నిర్జన స్థలంలో వాళ్ళ బట్టలు విడిచిపెట్టి నదిలోకి ప్రవేశించారట. యవ్వన పొంగులు ఉరకలు వేస్తున్నాయి. జలక్రీడలాడసాగారు. ఆ జలక్రీడలలో కూడా వారు శ్రీకృష్ణుని గీతాలే పాడుకుంటున్నారు. ఆ ఆనందంలో వారు ప్రపంచాన్నే మరచిపోయారు. ఆ నలినాక్షులను చూశాడు నల్లనయ్య. వారు నగ్నంగా నదిలో స్నానం చేయటం అపచారం అని గ్రహించాడు. దానికి ప్రాయచిత్తం చేసుకొనుకుంటే ఆ వ్రతఫలము వారికి దక్కదు. వారికి విషయం తెలియదు గనుక స్వామి దానికి తగిన ప్రక్రియ తానే చెయ్యాలనుకున్నాడు. మిత్రులందరినీ పొదల చాటను ఉండమన్నాడు. తాను చాటుమాటుగా వెళ్ళి ఆ వలువలను పట్టుకొని అక్కడే ఒక కడిమి చెట్టు మీద కూర్చున్నాడు. స్వామి పాదస్పర్శతో ఆ చెట్టు కూడా జన్మ తరించింది. గోపికలు స్నానం ముగించి వచ్చి బట్టలు కనపడలేదు. నలువైపులా చూశారు. కానక మళ్ళీ నీటిలో ప్రవేశించారు. కళ్ళతో వెదకసాగారు. వారి యందు జాలి తలచి కృష్ణుడు చెట్టు మీద నుంచి ఇలా అన్నాడు. ఓ అమ్మాయిలారా, మీ బట్టలు నా వద్దనే ఉన్నవి. మీరు ఒక్కొక్కరుగా అందరూ ఒక్కసారిగా ఇక్కడకు వచ్చి అడిగితే ఇస్తాను. మీరు ఉపవాసాలు చేసి శుష్కించిపోయారు. నీటిలో ఎక్కువసేపు ఉండలేరు. త్వరగా వచ్చి తీసుకోండి అన్నాడు. ఏమి చెయ్యాలో తోచలేదు ఆ కన్యలకు. ఇలా బ్రతిమాలారు. ఓ మహాశయ, మా చీరలను హరించి మా మానములను ఎందుకు పొగడుతున్నావు? మా మనస్సులను ఎప్పుడో హరించావు కదా. మా సిగ్గును కూడా దోచుకున్నావు కదా. ఇంకా ఏమి చేయనున్నావు కొంటె కృష్ణయ్య? నీ సంగతి మాకు తెలియదు అనుకున్నావా? ఇంకా చాలించయ్యా. నువ్వు చేసిన ఈ పని ఇదేమన్నా ఘనకార్యమా? భూమిని ఉద్ధరించటమా? నరసింహమై అసురుణ్ణి చంపడమా? వామనుడు త్రివిక్రముడు కావడమా? దుష్టులను శిక్షించటమా? బుద్ధి కుశలత చూపటమా? ఏమిటి నీవు చేసిన ఈ ఘనకార్యం? కేవలం కలికితనం కాకపోతే నీకు వావి వరసలు లేవా? నావారు పరవారు అనే వివేకం అక్కర్లేదా కృష్ణయ్య? మా వస్త్రాలు మాకివ్వయ్యా. రాజబిడ్డడవైనా నీకు రాజ ప్రవర్తన తెలిసినట్టు లేదు. నీవేమైనా ఈ భూమండలానికి రారాజువా? నీవేమి చేసినా సహించటానికి మేము నందరాజునకు చెబుతాం ఉండు అని ఈ విధంగా నయాన భయాన విన్నవించుకుంటున్న భామల మాటలు విని ఆ భగవంతుడు చిరునవ్వు నవ్వుకుంటూ ఇలా అన్నాడు. ఓ మానవతలారా, రాజులతో రమణులు మాట్లాడే తీరేనా ఇది? కొంచెమైనా మొహమాటం లేకుండా నన్ను నిందిస్తున్నారు కానీ మీ తప్పిదాన్ని తెలుసుకోరేమి? మీరు చేసిన నగ్న స్నానం ద్వారా వరుణదేవతలకు
అపచారం చేసి మీ వ్రత ఫలితమును దూరం అయ్యారు. నీటి నుంచి బయటకు వచ్చి మీ బట్టలను తీసుకోండి అన్నాడు. బాలకృష్ణుడి మాటలకు ముసిముసిగా నవ్వుకుంటూ కంఠం వరకు నీట మునిగి ఉన్న పడచులు చెలికి వణికిపోతూ ఇలా అన్నారు. కృష్ణ, నీతో మేము వారించలేం కానీ స్త్రీలు స్నానం చేసే చోటికి పురుషులు ఇలా రావచ్చా? వచ్చినా ఇలాంటి తుంటరి పనులు చేస్తారా? ఇలాంటి వింత చర్యలు చేయటం నీకే చెల్లింది. నీవు ధర్మపరుడవు కదా, నీకు తెలియందేముంది? నిన్ను బ్రతిమాలుతాము, నీవేమి చేయమన్నా చేస్తాము, నీ దాసులమై ఉంటాము. మా కోకలను మాకిచ్చి మా మానాలు కాపాడు తండ్రి అని వేడుకోగా కొంటె కృష్ణుడిలా అడిగాడు. ఓ కన్యలారా, ఏ యువకుని భర్తగా కోరి మీరు ఆ వ్రతాన్ని చేస్తున్నారో నిజం చెప్పండి. మీ మానధనాన్ని అపహరించిన ఆ చోరుడెవరు? నాతో చెప్పటానికి మీకు సిగ్గెందుకు? నేనేమైనా పరాయివాణ్ణా? నాకు దాసులమంటారు, మరి నేను చెప్పినట్టు చెయ్యరేమి? ఇక్కడికి వచ్చి మీ చీరలు తీసుకోండి అని చిలిపిగా నవ్వుతున్న చిన్ని కృష్ణుడిని చూసి ఇతడు మాట వినడు అని తెలిసి ఏమి చేయాలో తోచక ఒక చేత్తో సిగ్గును కప్పుకుంటూ ఇంకో చేత్తో వక్షస్థలాన్ని కప్పుకుంటూ నీటి నుంచి బయటకు వచ్చారు. వారితో కృష్ణుడు ఇలా అన్నాడు. ఓ సుందరి మణులారా, చిన్ననాటి నుంచి మీతోనే కలిసిమెలిసి పెరిగిన నా వద్ద మీకు సిగ్గెందుకు? మీలోనే ఎల్లప్పుడూ ఉండే నేను చూడని రహస్యం ఏమైనా మీలో ఉందా? వ్రతనిష్టలోనున్న మీ వస్త్రాలు కట్టకుండా నదిలో దిగి నియమభంగం చేశారు కదా. ఇది కాత్యాయనీదేవి పట్ల అపచారం చేసినట్లు కదా. ఇలాగెవ్వరైనా నోములు నోచుతారా? మీకు వ్రత ఫలం కావాలంటే సిగ్గు విడిచి ఎగ్గులాడకుండా అందరూ 2 చేతులెత్తి నాకు నమస్కారం చెయ్యండి అని కృష్ణుడు చెప్పగా వ్రతభంగం నుంచి తమను కృష్ణుడు కాపాడటానికే ఈ విధంగా ప్రాయశ్చిత్త కర్మను తమచే చేయిస్తున్నాడని తెలుసుకున్నారు. స్మరణ మాత్రం చేత సర్వదోషాలు అపచారాలు పరిహరించగల పరమేశ్వరుని ఎదుట ఇక దాచుకోదలచిందేముందని గ్రహించారు. ఎవరినైతే పతిగా పొందాలని ఈ వ్రతం చేస్తున్నారో ఆ దివ్య సుందరమూర్తియే సాక్షాత్తు తమ ఎదుట నుండగా ఇక సంకోచించడం ఎందుకు అనుకున్నారు. భగవంతునికి భక్తునికి మధ్యన దేహధ్యాస ఒక అడ్డుతెరగా ఉంటుంది కనుక దానిని తొలగించి సంపూర్ణ శరణాగతిని కలుగజేయాలని స్వామి సంకల్పం. ఆ ప్రకారంగా జరిగింది. 2 చేతులు ఎత్తి నుదిటిపై జోడించి వంగి మైమరచి కర్ణెలు వందనం చేశారు. నతజన వత్సలుడైన స్వామి ఆ సుందరీమణుల చీరలనిచ్చివేయగా వారు వాటిని ధరించి కృతజ్ఞతతో ప్రేమ పారవస్యంతో స్వామిని కన్నులార్పకుండా వీక్షిస్తుంటే ఆ నవనీత చోరుడు వారితో ఇలా అన్నాడు. ఓ శుభాంగనులారా, సిగ్గుచేత మీరు చెప్పలేకపోయినా మీ మనస్సులోని మర్మం నాకు తెలియదనుకుంటున్నారా? మీ నోములన్నీ ఫలిస్తాయి. నన్ను ఆరాధించే వారికి మోక్షమే లభిస్తుంది కదా. ఇతర కోరికలు ఈడేరకుండా ఉంటాయా? మీరు చేస్తున్న అంబికా వ్రతం పూర్తి అయిన తర్వాత నన్ను మీరు పొందగలరు అని చెప్పిన స్వామి పాదాలను మదిలో ధ్యానించుకుంటూ ఆనందపరవశులై గోపికలు వెళ్ళిపోయారు. విప్రపత్నుల భక్తి. అతి తీవ్రమైన వేసవి దినం. ఆనాడు ఎవ్వరూ అన్నం తెచ్చుకోలేదని తెలుసు కృష్ణుడికి. కృష్ణుడు అందరినీ దూరంగా తీసుకెళ్ళాడు. బలరాముడు, శ్రీరాముడు, దేవప్రస్థుడు, విశాలుడు మొదలైన వారంతా ఆ ఎండతాపాన్ని తట్టుకోలేకపోతున్నారు. చెట్టు నీడకు చేరాడు. అక్కడి నుంచి పశువులను తోలుకుని యమునకు వెళ్ళారు. అందరూ నీరు త్రాగారు, అలసిపోయారు. ఆకలి వేస్తుంది. స్వామి లీలలు ఎవరికీ అర్థం కావు. అంత దూరం అందరినీ ఎందుకు తీసుకెళ్ళాడో
తెలియదు. మిత్రులను పిలిచి ఇక్కడికి దగ్గరలోనే కొందరు బ్రాహ్మణులు అంగీరసమనే ఒక సత్రయాగం చేస్తున్నారు. అక్కడికి పోయి నా పేరు, అన్నగారి పేరు చెప్పి అన్నం పెట్టడని వినయంగా అడగండి అని వారిని పంపించారు. వారంతా ఆ యాగక్షేత్రానికి వెళ్ళి బ్రాహ్మణులకు నమస్కరించి ఇలా అన్నారు: అయ్యలారా, కృష్ణుడు బలరాముడు అలసిపోయి వచ్చి ఇక్కడ దగ్గరలోనే విశ్రాంతి తీసుకుంటున్నారు. అన్నమును అర్థింపుడని మమ్మల్ని మీ వద్దకు పంపించారు. మా ఆకలి బాధను నివారింపుడని ప్రార్థిస్తున్నారు. యజ్ఞం ముగియకుండానే ఇతరులకేమీ పెట్టరాదని నియమము ఒక్క సౌత్రామణి యాగానికే వర్తిస్తుంది, కానీ ఇతర యజ్ఞాల్లో ఈ పట్టింపు ఉండదని కృష్ణుడు చెప్పాడు అని ఆ బాలుడు చెప్పారు. ఆ బ్రాహ్మణులు క్షుద్రమైన స్వర్గప్రాప్తిని కాంక్షించి ఈ యజ్ఞం చేస్తున్నారు, కానీ సర్వలోక మహేశ్వరుడు, సమస్త యజ్ఞవేద పురుషుడు అయిన ఆ శ్రీమన్నారాయణుడే శ్రీకృష్ణుడు అని తెలుసుకోలేని వారై కోరి వచ్చిన సౌభాగ్యాన్ని కాలదన్నుకున్నారు. గొల్ల పిల్లల్ని పొమ్మన్నారు. ఆ పిల్లలు నిరాశ చెంది తిరిగి వచ్చి కృష్ణుడితో చెప్పుకున్నారు. ఆ దయామయుడు అందరి అంతరంగము తెలిసి ఉన్నవాడు గనక వారితో ఇలా అన్నాడు: మిత్రులారా, ఆ బ్రాహ్మణులను వారి వారి కర్మలకు విడిచిపెట్టి యజ్ఞశాల వెనుకనున్న శాలలో బ్రాహ్మణ పత్నులుంటారు. ఆ అమ్మలకు మా రాక తెలియజేసి ఆహారాన్ని అర్థించండి అని చెప్పి పంపించాడు. బాలకులు వెళ్ళి ఆ ధర్మపత్నులతో ఇలా చెప్పారు: అమ్మలారా, శ్రీకృష్ణుడు బలరాముడు ఈ చేరువలోనే ఆకలితో విశ్రమిస్తున్నారు. మిమ్మల్ని అడిగి అన్నం పెట్టించుకొని రమ్మని మమ్మల్ని పంపించారు అని చెప్పగానే కృష్ణనామం చెవులకు సోగ్గానే ఆ పుణ్యసతులు పులకించిపోయారు. ఆ నందనందుని కన్నులారా సందర్శించే భాగ్యం, అతనికి అన్నం పెట్టే అదృష్టం కలిగినందుకు ఆనందంతో ఉప్పొంగగా ఆ కాంతలు నైవేద్యానికి సిద్ధం చేయబడిన వంటకాలను కొద్దిగా తీసి పాత్రల్లో పెట్టుకొని సాగరాన్ని చేరటానికి ఉరకలు వేసి నదీమ తల్లుల్లాగా ఆ బాలుర వెంట బయలుదేరారు. వారి భర్తలు, సోదరులు, పుత్రులు వారించి అడ్డం వచ్చినా లక్ష్య పెట్టక వారు వెళ్ళిపోయారు. శ్రీకృష్ణుడు కాళిందీ నదీ తీరాన అశోక వృక్షం క్రింద వయ్యారంగా ఒక మిత్రుని భుజం మీద చేతిని ఆంచి రెండవ చేత్తో ఒక పద్మాన్ని విలాసంగా తిప్పుతూ చెవులలో కలువ పువ్వు తోపుకొని పీతాంబరము పట్టుబట్టి ధరించి నెమలి కన్నును తలలో తురుముకొని వనమాలను ధరించి సొగసు కన్నులతో తన భక్తుల రాకకై ఎదురు చూస్తున్నట్టు నిల్చున్నాడు. శ్రీకృష్ణుని సుందర విగ్రహ దివ్యలీలా వైభవాల గురించి వినియున్న విప్రపత్నులు అతని యందు భక్తి ప్రపత్తులను పెంచుకొని హృదయంలో పదిలపరుచుకున్నారు. వినటమే గాని చూడలేదు. ఆ భక్తులకు తమ మోహన కృష్ణుని ఇప్పుడు కన్నులారా కాంచే అదృష్టం కలిగింది. ఆ కాంతులు తమ పూర్వపుణ్య విశేషములచే ఆ భువనమోహన నటవర నాగరుని కన్నుల కరువు తీరా చూశారు. అలాగా చూసి ఆ దివ్య సుందరమూర్తిని తమ నయన ద్వారా లోనికి ప్రవేశపెట్టి తమ హృదయ మందిరాల్లో ప్రతిష్ఠింపజేసుకొని అక్కడ స్వామి సాయుధ్యాన్ని పొందారు. ఆ ధన్య వనితలు ఆ విధంగా తమ సర్వస్వాన్ని సమర్పించి జన్మ సార్థకం చేసుకున్న ఆ దివ్యాంగనుల ఆంతర్యాన్ని గ్రహించిన ఆ సర్వంతర్యామి చిరునవ్వు చిందిస్తూ ఇలా అన్నారు: ఓ కాంతామణులారా, ఎంతో వేడుకతో మీరు మా దర్శనానికి వచ్చారు, సంతోషం. మీలాగానే జ్ఞానులు కూడా ఎలాంటి కాంక్షలు లేనివారై నన్ను ఆశ్రయించి సేవిస్తారు, నా అనుగ్రహం పొందుతారు. మీ గురించి మేము ఏమి చేయాలో చెప్పండి. గృహస్థులైన మీ పతులు మీతో కూడి యాగాన్ని సంపూర్ణంగా నిర్వహించాలి గనక మీరు యజ్ఞవాటిక మరలిపోండి అని చెప్పిన కృష్ణునితో ఆ రమణులంతా ఇలా అన్నారు: మాధవ, మాతో ఇలాంటి దయలేని మాటలు
మాటలు మాట్లాడటం నీకు తగునా? మా పతులు పితలు సుతులు సోదరులు అందరూ వారిస్తున్నా వినకుండా మీ చరణాల చెంతకు వచ్చి చేరాం కదా. మేము తిరిగి వెళ్తే వారు మమ్మల్ని చేరనివ్వరు కృష్ణ. మేము నీ సేవ చేసుకుంటూ ఉంటాము. నీ దాసీజనంగా మమ్మల్ని స్వీకరించు అయ్యా అని దీనంగా వేడుకున్న వనితలతో విభుడు ఇలా అన్నాడు. అమ్మలారా, మీరు నా చెంతకు వచ్చారని మీ వాళ్ళెవరూ కోపగించుకోరు, గౌరవిస్తారు. మిమ్మల్ని దేవతలు కూడా మెచ్చుకుంటారు. నా సాంగత్యం మనుషులకు శారీరక సౌఖ్యాన్ని కలిగించేది కాదు, అది ముక్తి ప్రదాయకము. నన్ను గూర్చి వినుచుండుట, చూచుచుండుట, కీర్తించుట, ధ్యానించుచుండుట వలన మీకు కర్మబంధాలు దేహధ్యాసలు వీడిపోతాయి. మీ మనస్సులను నా యందు లగ్నం చేసినట్లయితే మీరు నన్ను తప్పకుండా చేరుకుంటారు అని అభయం ఇచ్చి విప్రపత్నులు తెచ్చిన భిక్షాలను స్వామి తన మిత్రులతో కూడి ప్రీతితో ఆరగించాడు. శ్రీకృష్ణుని ఆదేశం ప్రకారం యజ్ఞశాలకు తిరిగి వచ్చిన విప్రపత్నుల వారి మగవారు సగౌరవంగానే ఆదరించారు. యజ్ఞం సక్రమంగా ముగిసింది. విప్రపత్నులలో ఒక ఆమె మిగిలిన స్త్రీలతో కలిసి కృష్ణుని వద్దకు వెళ్ళనివ్వకుండా ఆమె భర్త నిర్బంధించి ఉంచేశాడు. ఆమెకు కృష్ణునిపై అందరికంటే భక్తి ఎక్కువ, కానీ కదలలేకపోవటం చేత ఆమె శ్రీకృష్ణునిపై ధ్యానం నిలిపి ప్రాణం విడిచి మోక్షం పొందింది. యజ్ఞం ముగిసిన తర్వాత బ్రాహ్మణులు తమ ప్రవర్తనకు బుద్ధిహీనతకు సిగ్గు చెంది పశ్చాత్తాపతులై బాధపడ్డారు. సర్వేశ్వరుడే మానవుడై వచ్చి అన్నం పెట్టమని అడిగితే పెట్టనివ్వని తమ అవివేకాన్ని నిందించుకున్నారు. తమ స్త్రీలకున్నపాటి భక్తి శ్రద్ధలు తమకు లేకపోయాయి కదా అని చింతించారు. ఓ పరమేశ్వర, మేము కపటులము, కల్మష చిత్తులము. విష్ణు భక్తి లేని మా వంటి వారి ప్రాజ్ఞతలెందుకు? మంట కల్పన. మేము చేసిన జపతప యజ్ఞాది కర్మలు, తీర్థయాత్రలు అన్నీ వ్యర్థాలే కదా. ఇవేవీ చెయ్యని మా కాంతలు నీ యొక్క అనుగ్రహం పొందారు. ఈ భూమిని రక్షించటానికి జన్మించిన సర్వేశ్వరుడవైన నిన్ను మా తప్పిదాన్ని మన్నించు అని ప్రార్థిస్తున్నాము అని మనస్సులో ప్రార్థించుకున్నారు ఆ బ్రాహ్మణులు. ఇంద్ర గర్వభంగం. నందాదులు ఏదో కార్యం చేయటానికి సిద్ధమయ్యి చాలా ఉత్సాహంతో ఏర్పాట్లు చేస్తుండటం చూసి ఆ ఏర్పాట్లన్నీ దేని గురించి చేస్తున్నారని శ్రీకృష్ణుడు నందుడిని ప్రశ్నించాడు. అప్పుడు నందుడు ఇలా చెప్పాడు. కుమారా, ఈ ఏర్పాట్లన్నీ ఇంద్రయాగం చెయ్యటానికి జరుగుతున్నవి. ఇంద్రుడు వర్షాది దేవతలు కదా. సకల జీవులకు జనులకు అత్యవసరము. పంటలకు పచ్చికలకు ఆ జలమే ఆధారం కదా. పచ్చి కలవలన పశువులు, పంటల వలన మనుష్యులు వర్ధిల్లుతారు కదా. పాడి పంటలు సమృద్ధిగా ఉంటేనే నరులు సురులు కూడా సుఖ సంతోషాలతో ఉంటారు కదా. అందుచేత ఇంద్రుని మెప్పించటానికి ఇంద్రయాగం చేయటం తరతరాలుగా వస్తున్న ఆచారం అని చెప్పక ఈ మనుష్యులంతా ఒక మూఢ విశ్వాసంతో పూర్వాచారాన్ని అనుసరించి చేస్తున్నందుకు వీరికి యథార్థ స్థితిని తెలియజేయాలని అహంకారంతో మిడిసిపడుతున్న ఇంద్రుని యొక్క గర్వాన్ని కూడా అణచాలని స్వామి సంకల్పించి అక్కడ ఉన్న పెద్దలందరికీ అర్థం అయ్యేలాగా ఇలా చెప్పారు. అయ్యలారా, ఇంద్రుడు, వరుణుడు మొదలైన దేవతలందరూ తమ తమ విధులను నిర్వహించటానికి భగవంతునిచే నియమింపబడిన కార్యకర్తలు. వారి శక్తియుక్తులన్నీ వారికి ఆ సర్వేశ్వరుని నుండి సంక్రమించినవే. స్వతహాగా వారు స్వతంత్రులు కారు. ఇంద్రుడు వర్షాన్ని ఇవ్వలేడు, దానిని ఆపలేడు. మహారాజా, జీవులు తమ తమ పూర్వకర్మల చేతనే పుట్టి కర్మ చేతనే వృద్ధి చెంది కర్మచేతనే లయిస్తారు. అందుచేత కర్మమే జనులకు దేవత, కర్మమే సుఖదుఖాల కారణం. కర్మయే చేయని వాడు ఇంద్రుడు కాదు కదా. ఈశ్వరుడైనా ఫలితాన్ని ఇవ్వలేడు, కర్మయే ఫలితాన్ని తెచ్చిపెడుతుంది.
ఇందులో ఇంద్రుని ప్రమేయమేమీ లేదు. అందుచేత ఇంద్రునకు భయపడి అతనిని మెప్పించటానికి ఏ యాగము చేయనవసరం లేదు. జీవుడు తన కర్మానుగుణమైన దేహాలను పొందుతూ విడుస్తుంటాడు. తన స్వభావానుగుణమైన కర్మనే ఆచరిస్తాడు. అతనికి కర్మమే దైవం గనుక కర్మనే ఆరాధించాలి. బ్రాహ్మణునకు వైదిక అధ్యయన కర్మలు స్వాభావికాలు, క్షత్రియునకు రక్షణ, వైశ్యునకు కృషి, గోరక్షణ, వాణిజ్యాలు, శూద్రునకు సేవ స్వాభావిక కర్మలు. సత్వరజస్తమో గుణాల వలన సృష్టి స్థియాలయాలు సంభవిస్తాయి. రజోగుణం చేత జగత్తు పుడుతుంది. మేఘాలు వర్షిస్తాయి, కానీ ఇంద్రుని అనుగ్రహం వలన కాదు. అందుచేత ఇంద్రునకు ప్రీతి కలిగించాలని మనం ఈ యాగాన్ని చేయనవసరం లేదు. దానికి బదులుగా మన జీవనాధారాలైన పశువులకు, వాటికి జీవనాధారాలైన గోవర్ధనగిరికి, అందరి హితాన్ని కోరే బ్రాహ్మణులకు సంతుష్టిని కలిగించే యజ్ఞాలను చేయటం ఉత్తమం. కనుక ఇంద్రయాగాన్ని తెప్పించదలుచుకున్న సామాగ్రినంతా తెప్పించండి. హోమాలు చెయ్యండి. పాయసం, పిండి వంటలు వండించండి. బ్రాహ్మణులకు గోదాన దక్షిణలతో సహా సంతుష్టిని కలిగించే భోజనాలు పెట్టించండి. అచంచల భక్తి విశ్వాసాలతో గోవర్ధనగిరిని ఆరాధించండి. దీనులకు, అనాథలకు భోజనాలు పెట్టండి. కుక్కలు మొదలైన గ్రామ జీవాలకు భక్ష్యాలు తినిపించండి. మీరంతా చందనం పూసుకుని, ఆభరణాలను, నూతన వస్త్రాలను ధరించి, ఇష్టభోజ్యాలను ప్రీతితో ఆరగించి, వేడుకలతో గిరికి గోవులను, బ్రాహ్మణులకు, అగ్నిహోత్రానికి నమస్కారాలు చేయండి. మీ జన్మ ధన్యమవుతుంది అని శ్రీకృష్ణుడు చెప్పగా నందాది గోప ముఖ్యులు బాగు అన్నారు. కృష్ణుడు చెప్పిన విధంగానే అన్నీ జరిపించారు. స్వామి గోపాలకృష్ణుడిలా గొల్లల మధ్యను మెలుగుతూ పూజలు ప్రదక్షిణలతో పాల్గొంటూ కూడా తాను పర్వత స్వరూపములో ఆవహించే పూజలను, నైవేద్యాలను అందుకొని కృష్ణునిగా నమస్కరిస్తూ పర్వతాది దేవతా స్వరూపములో ఆ పూజలను, నమస్కారాలను తానే అందుకునేవాడు. నైవేద్యాలను ఆరగించేవాడు. గోపాలకులందరూ గోపాలకృష్ణునితో కూడి గిరికి పూజలు, అర్చనలు చేస్తూ ఆలమందలను ముందు నడిపిస్తూ బ్రాహ్మణులను మంత్రస్తుతులను చేస్తుండగా పర్వతానికి ప్రదక్షిణలు చేశారు. స్త్రీలు బండ్లలో వెళుతూ గోపాలకృష్ణుని లీలాగానాలను చేశారు. యాగం సమాప్తి చేశారు. అందరూ ఇళ్ళు చేరారు. దేవేంద్రుడు అంతా తెలుసుకున్నాడు. ఆయన ఎంతో క్రోధావేశపరుడయ్యాడు. ప్రళయాంకరములైన సంవర్తకములు అనబడే మేఘ గణాన్ని రప్పించి ఇలా అన్నాడు. ఈ గొల్లలు పాలు, పెరుగు, నెయ్యి తాగి మదించి భయభక్తులు వీడారు. మానవ మాతృడైన ఒక డింబకుని మాటలు విని దేవతల్నే అవమానిస్తారు. వజ్రాయుధంతో పర్వతాల రెక్కల్నే ముక్కలు చేసిన నన్నే ధిక్కరిస్తారా? కొండకు పూజ చేసి వెళ్ళిపోయిన ఈ మూర్ఖులకు బుద్ధి చెప్పాలి. కొండలు అడవుల్లో తిరుగుతూ గురువు గుణము, ప్రభువు దైవము ఎరుగని ఆ అర్చకుడైన కృష్ణుడి మాటలు విని ఈ వెర్రి గొల్లలు నన్ను అలక్ష్యం చేస్తారా? మీరు వెళ్ళి ఉరుములు, మెరుపులు, రాళ్ల వానలతో ఆ గొల్లల సంపదనంతా ధ్వంసం చేసి వాళ్ళని అంతం చేయండి. నేను ఐరావతం మీద వచ్చి చూస్తుంటాను. దేవతలు కూడా నా వెంట వస్తారు అని ఆజ్ఞాపించి సంవర్తక మేఘాల సంకెళ్ళు తొలగించాడు. ఆ మేఘాలు పెనుగాలులు విజృంభించాయి. బృందావనమంతా ఆవరించాయి. కారు చీకట్లు కమ్మేశాయి. ఉరుములు, మెరుపులు, పిడుగులు పడ్డాయి. రాళ్ల వంటి వడగళ్ళు నిర్విరామంగా వర్షించినవి. ఏనుగు తొండాల వంటి ధారలతో కుంభ వృష్టి కురిసింది. అంతా జలమయమైపోయింది. తల దాచుకోవటానికైనా చోటు లేకుండా పోయింది. అంతా అస్తవ్యస్తమైపోయింది.
బీభత్సంగా ఉంది. పశువులు హడలిపోయి చిందరవందరగా పరుగెత్తుతున్నాయి. అంబా అని ఆర్తనాదం చేస్తున్నాయి. గోపెమ్మలు, గొల్లలు, పిల్లలు అందరూ శ్రీకృష్ణుడి చెంతకు చేరి ఇలా మొరపెట్టుకున్నారు. కృష్ణ, దయామయ, చూస్తున్నావు కదా, ఈ ఉపద్రవం ఇంతకు ముందు ఎప్పుడూ మేము చూడలేదు. ఇలాంటి జలప్రళయం ఇది ఇంద్రుని కోపాద్రేక ఫలమే. దీని నుంచి రక్షించటానికి నీకు తప్ప మాకు ఇంకెవరున్నారయ్యా? ప్రభు, రక్షించు రక్షించని ప్రార్థించారు. ఇది అంతా ఇంద్రుని ప్రతీకార చేష్టే అని స్వామి తెలుసుకొని అధికారహంకారాలతో మిడిసిపడుతున్న ఇంద్రుని గర్వం అడచాలని తనను ఆశ్రయించిన బృందావన వాసుల్ని రక్షించాలని సంకల్పించి స్వామి ఇలా అన్నాడు, మీరెవ్వరూ భయపడకండి, అందరూ మీ గోవులను వస్తువులను తీసుకొని వచ్చి ఇక్కడ చేరండి, ఆ పరమేశ్వరుడు మిమ్మల్ని రక్షిస్తాడని చెప్పి ఆది వరాహమూర్తి అవనిని పైకెత్తి అచ్యుతుడు ఏనుగు తామర మొగ్గను పైకెత్తినంత సులువుగా ఆట పిల్లలు పుట్ట గొడుగును పైకెత్తి పట్టుకున్నంత లీలగా గోవర్ధనగిరిని ఒక్క చేతితో ఎత్తి పట్టుకున్నాడు. అందరినీ ఆ గొడుగు వంటి గిరి కిందకు రమ్మన్నాడు. కొందరు సంకోచించటం చూసి ఇలా అన్నాడు, బంధుజనులారా, ఈ కిందికి రండి. ఇతడు చూడగా ఇంత చిన్న బాలుడు ఈ కొండ చూస్తే ఎంత పెద్దది, ఈ మహాభారాన్ని భరించగలడా అని శంకించవద్దు. పర్వతాలు, సముద్రాలు, జంతు జీవరాశులన్నింటితో కూడి ఉన్న ఈ భూమండలమంతా వచ్చి పైబడిన నా చెయ్యి చెలించదు. నిర్భయంగా మీరంతా ఈ కిందికి వచ్చి సుఖంగా ఉండండి, రండి రండి, త్వరపడండి అని అభయమిచ్చిన శ్రీకృష్ణుని యందు సంపూర్ణ విశ్వాసముంచి అందరూ తమ తమ గోవులతో వస్తువులతో గోవర్ధనగిరి కిందకు వచ్చి అనువైన స్థలాలు చూసుకొని నిర్భయులై ఆకలి దప్పులు లేనివారై తమకు ప్రియతముడైన గోపాలకృష్ణుని లీలావైభవ గాథలను పాడుకుంటూ ఆనందంగా కాలం గడిపారు. ఆ గోవర్ధన నగరి అనే గొడుగునకు స్వామి యొక్క అస్తమే కర్ర, జారుతున్న జలధారలే ముత్యాల సరులు, గోపికల చిలిపి కన్నులు చిరునవ్వులే రత్నాల వెలుగులు. 7 పగళ్ళు 7 రాత్రులు ఎడతెరిపి లేకుండా అలాగే వర్షం కురుస్తుంది. గొల్లలెవ్వరూ ఏ విధంగానూ బాధపడుతున్నట్లు ఇంద్రుని గోచరించలేదు. శ్రీహరి అలాగే అహోరాత్రాలు ఆ పర్వతాన్ని ఎత్తి పట్టుకున్నాడు. ఇంద్రుడు విస్మయం చెందాడు. ఇంకా ఏమి చెయ్యాలో ఇంద్రునకు తోచలేదు. విసుగు చెంది తన ప్రయత్నాన్ని విరమించాడు. తన వ్యూహం వమ్ము అయింది. ఖిన్నుడైపోయాడు. వాన వెలిసింది. గగనమండలం తేజోమయం అయింది. అప్పుడు గిరిధర గోపాలుడు అందరినీ తమ తమ సామాగ్రితో వెలుపలకు వెళ్ళమన్నాడు. కొండను యథాస్థానంలో దించి ఏమీ జరగనట్లు ఏమీ తెలియని అమాయకుల్లాగా నిల్చున్నాడు. గోపాలుడు పెద్దలు బాలకృష్ణుని ఆశీర్వదించారు. గోపమ్మల ఆలింగనం చేసుకున్నారు. ముత్తైదులు అక్షింతలు చల్లి ఆశీర్వదించారు. నందుడు, బాలకృష్ణుడు, యశోదారోహిణులు కౌగిలించుకొని ముద్దాడి ఆశీస్సులు చెప్పారు. దేవతలు పుష్పవృష్టి కురిపించారు. గంధర్వులు గానము చేశారు. శంఖనాదాలు చేశారు. అందరూ గోవర్ధనగిరి వద్ద నుంచి తరలి వెళ్ళి గ్రామానికి చేరుకున్నారు. గోపాలకులంతా శ్రీకృష్ణుడి అద్భుత చర్యల్ని, లీలా విలాస గాథల్ని స్మరించుకుంటూ నందునితో ఇలా అన్నారు, ఇంతేకాదు, బలరామునిచే ప్రలంభాసురుని చంపించాడు, దారుణమైన దావాగ్నిని మృంగేశాడు, భయంకర విషసర్పమైన కాళీయుని అనగద్రొక్కి వానిని కాళంది మడుగు నుంచి సముద్రానికి తరిమేశాడు. 7 ఏండ్ల బాలుడెక్కడా? మనమందరము చూస్తుండగానే పర్వతాన్ని ఒక్క చేతితో ఎత్తి పట్టుకుని 7 అహోరాత్రులు నిలిపి ఉంచటం ఎక్కటా ఆశ్చర్యం కాదు. ఓ నందరాజా, నీ కొడుకు మానవ మాత్రుడు కాడు సుమా. అనినా వినినా
పూర్వము తనకు గర్గ మహాముని చెప్పిన రహస్యం గుర్తునకు తెచ్చుకొని నందుడిలా అన్నాడు, నిజమే, శ్రీకృష్ణుడు సామాన్య బాలుడు కాదు, నారాయణాంశతో జన్మించిన వాడని నేను విన్నాను అనగానే అందరూ ఆశ్చర్యపోయారు. గోవర్ధన గిరిని 7 రోజులు ఒక్క చేతితో కదలకుండా ఎత్తి పట్టుకొనగలిగినవాడు సామాన్య బాలుడు కాడని, స్వయముగా భగవానుడే అని అతడు ఈ విధంగా తమకు బుద్ధి చెప్పాడని ఇంద్రుడు గ్రహించాడు. సిగ్గుపడి అహంకారం విడిచి కామదేవును తోడ్కొని వచ్చి శ్రీకృష్ణుణ్ణి సందర్శించి పాదాలకు నమస్కరించి ఇలా స్తుతించాడు. ఓ పరమపురుష, నీవు జగత్పతివి, గరుడుడవు, తండ్రివి, పాలించే ప్రభువుడనే అహంకారంతో ప్రవర్తించే నా వంటి మూర్ఖులను శిక్షించే ఈశ్వరుడు నీవు. ఓ సర్వేశ్వర, నీ సామర్థ్యం తెలుసుకోలేక తీరని అపచారం చేశాను, నన్ను క్షమించయ్యా, కరుణజూపు. నిన్ను బ్రహ్మాదులే ఎరగలేరు కదా, నేనెంతవాడిని ప్రభు అని ఇంకా అనేక విధాల స్తుతించగా వాసుదేవుడిలా అన్నాడు, దేవేంద్ర, నీలో అధికార, ఐశ్వర్య, గర్వ, అహంకారాలు బాగా పెరిగి ఉండటం చేత వాటిని తొలగించాలని ఈ ఇంద్రయాగాన్ని నిలుపు చేశాను. సంపదలచే మదించిన వారు సర్వేశ్వరుని పోతారు, అందుచేత నేనెవ్వరని అనుగ్రహించదలిచానే వారిని ధనహీనులుగా చేస్తాను. ఇంద్రాధిపత్యం వలన గర్వించకు, నీ విధులను సక్రమంగా నిర్వర్తించుకో అని చెప్పాడు. అప్పుడు కామధేను వచ్చి స్వామిని ఇలా స్తుతించింది, దేవా, నీవు మాకు పరమ దైవతమవు, మా గోజాతికి పూజలు చేయించి మాకు శాశ్వతమైన కీర్తి స్థానాన్నిచ్చావు. నీవే మాకు ప్రభుడవు. ధేనువులు, బ్రాహ్మణులు, సాధువులు, దేవతలు వీరి యొక్క శ్రేయస్సును చేకూర్చే ప్రభువుగా నీకు పట్టం గట్టమని బ్రహ్మదేవుడు నన్ను ఆదేశించి పంపించాడు. నీవు ఈ భూభారాన్ని నిర్వహించటానికి అవతరించిన శ్రీహరివి, నీకు నమస్కారములు అని చెప్పినది దేవమాత. అతిథితోనూ మునీశ్వర్లతోనూ కలిసి ఇంద్రుడు కామధేను ఇచ్చిన క్షీరముతోనూ ఐరావతం ఇచ్చిన మందాకిని జలములతోనూ స్వామికి అభిషేకం చేశారు. నారద, తుంబుర, సిద్ధ, చారణ, గంధర్వాదులు విష్ణుగానధలను గానం చేశారు. దేవతలు పుష్పవృష్టిని కురిపించారు. అప్సరసలు నాట్యం చేశారు. లోకాలు జయ జయ హర్షధ్వనాలు చేశాయి. ఆవులు ఆనందంతో పరవశించి పొదుగులు పట్టలేక పాలు కురిపించాయి. నదులు నీటితో ఉప్పొంగిపోయాయి. పుష్పాలు మకరందం వర్షించాయి. వృక్షాలు ఫలపుష్పాలతో తలలు వంచి స్వామికి వందనమాచరించాయి. ఆనాటి నుంచి శ్రీకృష్ణుడుకు గోవిందుడు అనే నామము కూడా సార్థకమైంది. దేవేంద్రుడు దేవ ఋషి గణాలతో వందనాలు చేసి వెళ్ళిపోయాడు. హరే కృష్ణ.